హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదే మనది రామాయణం. మనం రామాయణం ముందు వీడియోలో అసలు రామాయణం అంటే ఏమిటి, రామాయణం ఎందుకు చదవాలి, ఎందుకు నేర్చుకోవాలి అనేది తెలుసుకున్నాం కదా. అంతేకాకుండా రామాయణంలో ఉండే పాత్రలు కూడా మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు వీడియోలో రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. అంతేకాకుండా ఒక్కొక్క కాండ ఏమేమి చెబుతుంది అని కూడా తెలుసుకుందాం. రామాయణం కేవలం ఒక కథ మాత్రమే కాదు, అది భారతీయ సంస్కృతికి వెన్నెముక అన్నమాట. వాల్మీకి మహర్షి రచించిన ఈ అద్భుతమైన మహాకావ్యంలో మొత్తం 7 కాండలు ఉన్నాయి. అందులో మొదటి కాండే మన బాలకాండ. బాలకాండలో శ్రీరాముడి జననం మరియు శ్రీరాముని యొక్క విద్య మరియు విశ్వామిత్రునితో వెళ్ళి రాక్షసులను సంహరించడం ఇందులో తెలుసుకుంటాం. చివరిగా శివధనుస్సును విరిచి సీతమ్మను పెళ్లి చేసుకోవడం ఈ కాండతో ముగుస్తుంది. అయోధ్యకాండ. రాముడికి పట్టాభిషేకం జరగాల్సిన సమయంలో కైకేయి కోరిక వల్ల రాముడు అడవికి వెళ్ళాల్సి వస్తుంది. తండ్రి మాట కోసం రాముడు రాజ్యాన్ని వదిలి సీతా లక్ష్మణులతో కలిసి వనవాసానికి బయలుదేరుతారు. ఇదే ఇందులో ప్రధానమైన ఘట్టం. మూడవది అరణ్యకాండ. అడవిలో మునులను కాపాడుతూ రాముడు గడిపిన కాలమే ఈ అరణ్యకాండ. ఇక్కడ శూర్పణఖ ముక్కు కోయడం, కరదూషణుల సంహారం జరగడం, చివరిగా మాయలేడి రూపంలో వచ్చిన మారీచుడిని చంపడం మరియు రావణుడు సీతమ్మను అపహరించడం ఇక్కడే జరుగుతుంది. నాలుగవది కిష్కింధకాండ. ఇందులో సీతమ్మ కోసం వెతుకుతున్న రాముడికి హనుమంతుడు మరియు సుగ్రీవుడితో పరిచయం ఏర్పడడం, రాముడు వారిని సంహరించి సుగ్రీవుడిని రాజును చెయ్యడం, సీతమ్మ జాడ కోసం వానర సైన్యంతో 4 దిక్కులకు వెళ్ళడం జరుగుతుంది. ఐదవది సుందరకాండ. ఇది రామాయణంలోని అత్యంత అద్భుతమైన ఘట్టం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకలో సీతమ్మను చూసి రాముడి ఉంగరాన్ని ఇచ్చి ధైర్యం చెబుతాడు. లంకను దహనం చేసి తిరిగి వచ్చి రాముడికి సీతమ్మను చూశాను అనే శుభవార్త చెబుతాడు. ఆరవది యుద్ధకాండ. రాముడు వానర సైన్యంతో కలిసి సముద్రంపై వారధి నిర్మించి లంకకు చేరుకోవటం, రావణుల మధ్య భీకర యుద్ధం జరగడం, చివరకు రాముడు రావణుడి అంతం చేసి సీతమ్మను పొంది అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకోవడం ఈ కథ సుఖాంతం అవుతుంది. ఏడవది ఉత్తరకాండ. పట్టాభిషేకం చేసిన తర్వాత రాముని రాజ్యపాలన, లవకుశుల జననం, సీతమ్మ భూమాతతో కలిసిపోవటం మరియు రాముడు తన అవతారాన్ని ముగించడం వంటి విషయాలు ఈ ఉత్తరకాండలో తెలుసుకుంటాం. మీకు తెలుసా, రామాయణం చదవడం వల్ల ధైర్యం, ఓర్పు మరియు ధర్మం పట్ల గౌరవం పెరుగుతాయి. మరి మీకు ఈ 7 కాండల్లో ఏ కాండ గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.